నీ అవ్వ పోయిన సీజన్లో మనం బాలింగ్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండానే గెలిచినాం. అది అట్లుంటది మన ఎస్ఆర్హెచ్ అంటే. ఈ సీజన్లో కూడా అదే రిపీట్ అవుతుంది. ఇక మన రన్ మిషన్లు ట్రావిస్ హెడ్ మన తమ్ముడు షేకు ఇద్దరు కలిసి ముందుండి ముందుకు పంపిస్తారు స్కోర్ని. ఇక మాకు ఇట్లా బ్యాటింగ్ వస్తే అభినవ్ మనోహర్ నేను ఇద్దరం కలిసి ఫినిషింగ్ ఇస్తాం. అంతే క్లాస్ అన్న. పవర్ హిట్టింగ్ అంటే ఏందో చూపిద్దాం. ఒక్కొక్కరికి 44 కొట్టినా మొన్ననే 28 బాల్లల్లా. అంతే నాని సిఎస్కే కంటే గ్రేటెస్ట్ ఫినిషర్లు ఉన్నారా మీ టీంలో? గ్రేటెస్ట్ ఫినిషర్ ఆఫ్ ఆల్ టైమ్ గోటు ధోని బాయ్ ఉంటాడు. ధోని బాయ్ మొత్తం చూసుకుంటాడు. పేరుకే నేను కెప్టెను. వికెట్ల వెనకాల ఉండి మొత్తం ఆట ఆడించేది మా ధోని బాయే. ఓకే బాయ్స్, మనకి ఈ సీజన్లో మన టార్గెట్ ఏంటంటే ముంబై దగ్గర 5 ట్రాఫీలు ఉన్నాయి, మన దగ్గర 5 ట్రాఫీలు ఉన్నాయి. మనం ఎట్లయినా ముంబైని బీట్ చేసి ఒక ట్రాఫీ మనం లీడ్లో పెట్టుకోవాలి. ఇదే మనకి ఈ సీజన్లో లక్ష్యం. ఎస్క్యూస్ మీ ధోని బాయ్, మన స్క్వాడ్ చూసినాక నాకెందుకో ఈసారి నాకు బాలింగ్ కూడా వస్తుందేమో అనిపిస్తుంది. అందుకే ఇక పోయినసారి బ్యాటింగ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇప్పుడు బాలింగ్లో కూడా ఇస్తా. రెండు కలిపితే మొత్తం శివం దూబే అవుతుంది. దుమ్ము లేవాలి గ్రౌండ్లో. అంటే ఏమనుకుంటారు దూబే బ్రో మీరు? పోయినసారి అంటే మనిషికి 2 పాయింట్లు వాంచినాం, కానీ ఈసారి దానికి డబల్ గుంజుకుంటాం మీ దగ్గర నుండి. అంతే భయ్ హార్దిక్, మా ఎక్స్ టీమ్ ఆర్సీబీ నుండి 3 మ్యాచ్లలో 6 పాయింట్లు తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను మీరు ఓపెనర్ గా వాడుకుంటారో, మిడిల్ ఆర్డర్ గా పంపుతారో, ఫినిషర్ గా వాడుకుంటారో మీ ఇష్టం. వాడిన వాళ్ళకి వాడినంత. అంటే ఏంది అజాక్స్ పీల్ అయిదాను అని ఆర్సీబీ రిలీజ్ చేసిందని? అరే నన్ను చూసినావా? ముంబై నుంచి రిలీజ్ చేసి మింగిరు. నేనేమన్నా అయితన్నా కాను. ఎందుకంటే ముంబైలో ఉంటే 10 మ్యాచ్లు ఆడిపిస్తే 10 మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆర్సీబీలో ఉన్నామనుకో 10 మ్యాచ్లలో 3 మ్యాచ్ల పర్ఫార్మెన్స్ ఇచ్చి 7 మ్యాచ్లలో సపడేయకుండా సూపర్ బ్రో అంటారు. టిమ్ బ్రో వేర్ ఇస్ లాయల్టీ బ్రో? 10 మ్యాచ్లు ఆడిపిస్తే 3 మ్యాచ్లలో ఆడతావా బ్రో? నేను చూడు 10 మ్యాచ్లు ఆడిపిస్తే 10 మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ ఇస్తా. హాఫ్ సెంచరీ కూడా కొడతా అవసరం అయితే. 2021లో ఏం లేదో 2023లో ఏం మిస్ అయిందో అన్ని 2025లో ఉంటాయి. 2021లో మన టీమే లేదు వేస్తామదు. సరే బ్రో 2025లో ట్రాఫీ గెలిపిస్తా. సరే తమ్ముడు, గెలిచినా గెలవకపోయినా నాకైతే ఎటువంటి సంబంధం లేదు అన్నా. సర్రా సర్రా సులం సుర్రంటాంది కారం రప్ప రప్ప రిప్ప రిప్ప రప్ప రప్ప ఎర్ర చెడ్డి ఎర్రగా తీసే మ్యాక్స్వెల్ దెబ్బ. మన ఫినిషర్ మ్యాక్స్వెల్లే. అయ్యరు ఈ మ్యాక్స్వెల్ నమ్మితే ఉన్నది అమ్ముకుండా అవుతుంది. దాన్నే ఉన్నది శశాంక్ బ్రో. మ్యాక్స్వెల్ కి బ్యాటింగ్ చేయకపోతే అయిపోతుంది. అయినా నువ్వే ఉండంగా భయపడాల్సిన పని చెప్పు. నువ్వే తోపు ఫినిషరు. నీతోని సపోర్ట్ ఉండడానికి మంచిగా బ్యాట్స్మెన్ సుయేష్ షేక్దేని కూడా తీసుకున్నారు. చింపేద్దాం ఈసారి. ఏంది అయ్యారు బ్రో మీరు చింపేది? పోయినసారి బ్యాటింగ్ రాకుండా వేసిర్రు నాకు. సాల్ట్ నువ్వు లేవు ఈసారి. నాకు ఎట్లైనా బ్యాటింగ్ వస్తుంది, నాకు కూడా తెలుసు. నేను చూపిస్తా ఫినిషరు. ఆరెంజ్ క్యాప్ లో ఓడితే ఎట్లుంటుందో చూపిస్తా. అంతే తమ్ముడు, నువ్వు దగ్గరే తగ్గదు. ఫినిషింగ్ గురించి నువ్వేం ఆలోచించుకో. మొత్తంకి భిక్షు యాదవ్ చూసుకుంటాడు. యూ జస్ట్ ఫోకస్ ఆన్ ఆరెంజ్ క్యాప్. సరే నేను బర్లకు మీద పెట్టేస్తా. తమ్ముడు ఎవరు ఆరెంజ్ క్యాప్ మీద ఓప్స్ పెట్టుకోకండి. కేఎల్ రాహుల్ ప్రతిసారి రేసులో ఉండి ఉండి బోర్ కొట్టింది. ఈసారి ఎట్లైనా ఆరెంజ్ క్యాప్ కొట్టుడే. కావాలని చూసుకోరు. కేఎల్ రాహుల్ అని పేరు కూడా ఉంటది. అయినా బెంగళూరుకు పోవాల్సిన ఢిల్లీ గుంజుకు వచ్చిరేంది నన్ను. రాహుల్ బ్రో బెంగళూరు అయితేంది ఢిల్లీ అయితేంది చెప్పు. ఇది కూడా నీ ఊరే అనుకో. కావాలంటే మనం గుండంకులకి చెప్దాం, 1 ఎకరం రాసిస్తాడు. అంటే ఎట్లయినా ట్రాఫీ కొడుతున్నాం కదా అని. ఏంది పటేల్ బ్రో మీరు ట్రాఫీలు గెలుతా అంటే మా ఫినిషర్స్ చూసుకుంటూ ఉంటారా? మా రియాన్ పరాగు, ధ్రువ్ జూరెలు, మెయిన్ క్యాండిడేట్ హెడ్ మేరు వీళ్ళ దాకా మేము బ్యాటింగే రానియం. ఎస్ అంతే సంజు బ్రో, దయచేసి నా దాకా బ్యాటింగ్ రానియకండి. అత్తే ఏం చేస్తావు బ్రో? బోల్డ్ అవుతావా? అరే ఒక్క హిట్ మేరనే పెట్టుకొని ఎగురుతే మా దాంట్లో మరి స్పిన్ ఆల్రౌండర్ ఫినిషర్స్ షారుఖ్ ఖాన్, రాహుల్ టివాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ వీళ్ళంతా ఫినిషర్సే. మళ్ళీ వీళ్ళు ప్రతి మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు. అంతేకాదు బయట నుండి గ్లెన్ ఫిలిప్స్, సోర్ఫెన్ రుతర్ ఫోర్ట్, మైపాల్ లో ఉన్నారు, కుమార్ కుషాగ్రా కూడా ఉన్నారు. ట్రాఫీ మాదే. గైస్ వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. పోస్ట్ అయితే చేస్తాను త్వరలోనే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.